హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కొబ్బరన్నం ప్రసాదాన్ని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా నేను ఈ ప్రసాదం కొబ్బరన్నాన్ని తయారు చేసుకోవడానికి 1 కప్పు దాకా బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఈ బియ్యాన్ని ఒక 2 నుంచి 3 సార్లు నీట్గా వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. బియ్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ని వంపేసి బియ్యాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల దాకా కొబ్బరి పాలని ప్రిపేర్ చేసుకోవాలి. కొబ్బరి పాలని ప్రిపేర్ చేసుకోవడానికి కొబ్బరికాయని తీసుకొని ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా తురుముకోవచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా స్ట్రెయిన్ చేసుకొని కొబ్బరి పాలని మొత్తాన్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం కడిగి పెట్టుకున్న బియ్యంలోకి ఈ కొబ్బరి పాలని 2 కప్పుల దాకా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ రుచికి తగినంత ఉప్పుని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిపి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి ఈ బియ్యాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద ఒక పాన్ ని పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని అలానే 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకోవాలి. ఇవి కొంచెం కాగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు జీడిపప్పుల్ని వేసుకొని ఈ జీడిపప్పులన్నిటిని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పుని వేసుకొని ఆవాలు కొంచెం చిటపటలాడేదాకా వేగనివ్వాలి. ఆవాలు కొంచెం వేగిన తర్వాత 2 నుంచి 3 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి చీల్చుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడంతా కరివేపాకును కూడా వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి తురుముని ఈ తాలింపులోకి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా వేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న అన్నంలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఈ కొబ్బరి అన్నం మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ప్రసాదం కొబ్బరి అన్నం రెడీ అయిపోయినట్లే. ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా ఈ కొబ్బరన్నం ప్రసాదాన్ని సమర్పించి ఆ తర్వాత మీరు కూడా ఈ కొబ్బరన్నాన్ని స్వీకరించండి. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.